ఏంట్రా వీర్రాజు, ఏంటో ఉరుకులు పరుగులేంట్రా? ఎక్కడికేటి? చిత్తం జీఎం సార్ గారి ఇంటికండి, ఆడికి ఇచ్చొద్దామని. ఆహా, పళ్ళేంటి పచ్చిగా ఉన్నట్టున్నాయేంట్రా? పచ్చడి పళ్ళు కదండి, లోపల మగ్గే ఉంటాయండి. ఓహో, నాకు ఆ పక్కనే పనుంది, పదరాబాయ్. అమ్మయ్య, ఫోన్ సిరి తిరగలేదు, బతికండి రా భగవంతుడా. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గాని కడుపులో గుడగుళ్ళాడుతుందయ్యా. ఈ పూటకు నువ్వు వెళ్ళొచ్చాయి. అబ్బాయి గారేటి ఆ పిల్లతో తెగమంతనాలు చేస్తున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. రాత్రికి కొండా దీపం సిద్ధం చేసావా? కత్తి కూడా నూరు పెట్టాను. మనసు ఎక్కడ పెట్టుకుని పని చేస్తావే? బట్టలు పాడైనా పర్లేదు, బంగారం లాంటి బూట్లు పాడు చేసావా? మొట్టమొదటిసారి నిన్ను చేసిన వాళ్ళు ఎంతమంది? 4. గోఖలే చచ్చిపోయిన రాత్రి ఒక్కడే చేశాడు. ఆ తర్వాత ఎవరన్నా నీ వెంట పడ్డారా? ఒకరోజైతే 3 వెంటాడారు. బండి సూరణ చచ్చిపోయిన రాత్రి ఒక్కడు. సుమతిని చంపిన వాళ్ళు మొత్తం 4 హేమ. నిన్ను నాశనం చేద్దామని ప్రయత్నిస్తున్న ఒక్కొక్కడిని పట్టుకుని చంపుతున్నాడు హంతకుడు. ఒక్కొక్కడిని దేనికి? అందరినీ ఒకేసారి చంపేచ్చుగా. 4 చంపడం ఒకటి వల్ల కాని పని హేమ. హంతకుడు ఒక్కడైనా ఎలా అనుకుంటున్నావు? నువ్వు నేను ఒక్కడే చూశాం కాబట్టి. 4లో 2 చనిపోయారు. తక్కిన 2 ఎవరు, ఆ హంతకుడు ఎవరు అనేది మన ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి. సారీ, ఆ పని నీది. పక్షి అడవులో ఇంక 4 రోజులే ఉంటాయి. ఈ లోపల నేను ఈ రీసెర్చ్ గ్రంథం పూర్తి చేయాలి. చూడు హేమ, పక్షుల అరుపుల్లో రాగాలు అన్వేషించడానికి నువ్వు, మదర్స్ ప్లాన్ అన్వేషించడానికి నేను ఈ అడవిలోకి వచ్చాం. మన ఇద్దరం అనుకున్న ఫలితాలను సాధించాలంటే ఒకరికి తోడు ఒకరు కావాలి. నీకు తెలియకుండా నీ వెనకే తిరుగుతున్న ఆ హంతకుడి ఆటకి అడ్డు వేయకపోతే ఇంకా ఎన్నో ఘోరాలు సంభవిస్తాయి. కఠినంగా మాట్లాడే నీ లోపల మనసు వెన్నని నాకు తెలుసు. ప్లీజ్ హేమ, ఒప్పుకో ప్లీజ్. థ్యాంక్ యూ హేమ. అవును, హంతకుడికి సుమతికి ఏమిటి సంబంధం? ఆమెను గాఢంగా ప్రేమించిన మనిషి అయి ఉంటాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో స్త్రీని గొప్పగా ప్రేమించే మనుషులు 2. ఒకడు ప్రియుడు, 2 తండ్రి. వెంటనే మా హేమను వదిలి ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళకపోతే నాలో రాక్షసుని చూస్తాం. అది కాదండి. హేమ, నువ్వెందుకు వచ్చావో, ఏం పని చేస్తున్నావో నాకు బాగా తెలుసు. హత్యలని చావులని మా హేమను రెచ్చగొట్టి చేస్తున్న ఆమె పని పాడు చేయడం నేరం. హేమ, నీ పని పూర్తి చేయడానికే కొన్ని మృగాల బారి నుండి ఈమెను రక్షిస్తూ ఈమె ఆధారంతో కేసును ఇన్వెస్టిగేట్ చేయాలన్న నా ఆలోచన నేరం కాదు. ఒక పక్క మనుషులు చస్తున్నారని తెలిసి కూడా వాటిని దాచేస్తూ పని సాగించమని ఈమెను ముందుకు తోయడం పాపం, చట్టరీత్యా నేరం కావచ్చు. ఒక ఉద్గ్రంథం రాయించాలని ఈ పని మొదలెట్టినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. అందుకే ఈసారి ఎమడొడ్డి వచ్చినా సరే ఆ పని పూర్తి చేయించాలని నాలో నేను శపథం చేసుకున్నాను. నా ప్రాణాల కంటే నీ పరిశోధన ముఖ్యం కాదు. అమర్ తోడు లేకుండా నిన్న కడువులో కడుగు పెట్టను. కాదంటే చెప్పు, వెంటనే తిరుగుబండి ఎక్కేస్తాను. మీ పని పూర్తి చేయించే బాధ్యత నాది, కాదనకండి సార్. అంటే నేను వెళ్ళిపోతానని మా అంకుల్ బాగా తెలుసు. సరే, అలా కానీ పదండి. హలో హేమ. హాయ్. వస్తారా? సారీ, నేను టీ తోట వైపు వెళ్తున్నాను. నేను వెడుతున్న యూక్లిప్టస్ ప్లాంటేషన్ దగ్గర నిన్న పక్షిని చూశాను. అది తోడు రాగంలో అరుస్తోంది. అన్నట్టు మీ పులివేట ఎంతవరకు వచ్చింది? రాత్రులు తీవ్రంగా గాలిస్తున్నాం. త్వరలోనే అది నా చేతిలో చస్తుంది.
అయ్యో చాలా ఇంపార్టెంట్ పేపర్స్ అండి. సారీ, ఏరుతుంటే నా కాళ్ళు పడి పాడే. ఇట్స్ ఆల్ రైట్. అన్నట్టు ఇక్కడ మనుషులు పులే చంపుతుందంటారా? వాట్ డు యు మీన్? ఐ మీన్ మనిషే చంపేసి పులి చంపని నిరూపిస్తున్నాడేమోనని. జేమ్సా? చచ్చా, అతను దేవుడమ్మా. మనిషే చంపి పుల్ల అన్నప్పుడు అదొకలా రియాక్ట్ అయ్యాడు అంకుల్. అతనిది అదొక రకమైన సైకాలజీ అమ్మా. ఒక్కోసారి పిల్లని చూసినా ఎలుకను చూసినా ఏదోలా మారిపోతాడు. నిజానికి అతను దేవుడమ్మా. దుష్టుని దుర్మార్గుని పట్టుకుని మంచోడు అంటారేంటండి? నేనేం చేశాడా? నేను ఒకసారి మన జీపేమని దాని కొత్త టైర్లు అన్ని మార్చేసుకున్నాడు. అదేంటని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినో నేను లోపల గాజు సొప్పుడు పరుగుని వచ్చేసాను. ఆడిదేవుడు ఏంటండి సైతాను. టైర్లు మార్చుకోమందో నేను. నువ్వు అర్జెంటుగా కదలపోయి ఉంటే నేను తంతాను. రైట్, మేము ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాం. రేపు నుంచి జీప్ నాకు వదిలేసి నువ్వు కూపుల దగ్గర కాపలా పడుకోవాలి. జేమ్స్ అన్న డౌట్ ఉంటే వెంటనే అరెస్ట్ చేయమా. జేమ్స్ బూటు ముద్రలు హంతకుడు బూటు ముద్రలు ఒకే విధంగా ఉంటే గానీ అరెస్ట్ చేయలేం సార్. అయితే హంతకుడు బూటు ముద్రలు కూడా తీసేసుకుందాం. తీసేసుకోవడానికి వాడేమన్నా మన ఇంట్లో పనివాడా? హంతకుడు అయితే తీవ్రంగా ఆలోచించాల్సిందే. ఏమయ్యా, ఒంటరిగా అడవిలో తిరుగుతున్న హేమను చేర్చాలని ముసుగు వాళ్ళని చంపాలని హంతకుడు ఫాలో అవుతున్నారంటావు, అవునా? అవును. అయితే ఓ పని చేయండి. అడవిలో ఏకాంత వేళ ఒక ఏకాంత సమయంలో మీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నట్టు నటించండి. ఏమిటి? కేవలం ప్రేమించుకున్నట్టు నటనే. తాను అనుభవించాలనుకున్న స్త్రీని మరొకడు కళ్ళ ఎదుటే కౌగులించుకుంటుంటే దేవుడికైనా జలసీ సహజం. వాళ్ళు కూడా జలసీ ఫీల్ అయి బయటపడతారు. అప్పుడు బూటు బొత్తలే కర్మ, మనుషులే పట్టుకోవచ్చు. ఎలా ఉంది మన ఐడియా? కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు బయటపడతారా? నాకెందుకునో గట్టి నమ్మకం ఏర్పడుతోంది. ఒకసారి ట్రై చేసి చూస్తే పోలే.